ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు పెద్ద సాహసమే చేస్తూ ఉంటారు. వాహనాన్ని వేగంతో నడిపితే తమ ప్రాణాలకు ముప్పు అని తెలిసి కూడా బాధితులను కాపాడాలి అన్న సదుద్దేశంతో అంబులెన్స్ ని వీలైనంత వేగంగా నడుపుతూ ఆస్పత్రికి తరలిస్తారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ వస్తుంటే ముందు వెళ్లే వాహనదారులు పక్కకు తప్పుకొని దారిస్తూ ఉంటారు. అయితే కేరళలో ఓ వాహనదారుడు చేసిన పని మాత్రం అందరికీ కోపాన్ని తెప్పిస్తోంది. వెనకాల సైరన్ వేసుకుంటూ వస్తున్న అంబులెన్స్ కి అతడు దారివ్వకపోగా దానికంటే వేగంగా కారు నడుపుతూ విసిగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసులు ఆ కారు యజమానికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. కేరళలోని ఓ రద్దీ రహదారిపై ఓ కారు వెళుతోంది. దాని వెనకే అంబులెన్స్ వస్తోంది. అంబులెన్స్లోని రోగి ప్రాణాలు పోయే పరిస్థితి ఉండడంతో దాని డ్రైవర్ వేగంగా నడుపుతున్నాడు. అదే సమయంలో అంబులెన్స్ సైరన్ కూడా మోగుతోంది. అయినప్పటికీ ముందు వెళ్తోన్న కారు అంబులెన్స్ కు దారి ఇవ్వడం లేదు. దీంతో అంబులెన్స్ డ్రైవర్ కారును పక్కకు తప్పుకోవాలని కోరేలా గట్టిగా హారన్ కూడా మోగించడం మొదలెట్టాడు. అయినప్పటికీ ఆ కారు నడుపుతున్న వ్యక్తి ఏమీ పట్టనట్టుగా ముందుకెళ్లిపోయాడు. అలా కొన్ని కిలోమీటర్ల మేర ఆ కారు యజమాని విసిగిస్తూనే ఉన్నాడు. ఆ కారును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించినప్పుడల్లా ఎదురుగా ఏదో ఒక వాహనం రావడంతో అంబులెన్స్ డ్రైవర్ ఇబ్బంది పడాల్సొచ్చింది. ఈ ఘటనను అంబులెన్స్ లో ముందు కూర్చునే వ్యక్తి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన కేరళ ట్రాఫిక్ పోలీసులు కార్ నంబర్ ఆధారంగా యజమాని అడ్రస్ కనిపెట్టి ఇంటికెళ్లారు. అంబులెన్స్ కి ఉద్దేశపూర్వకంగానే దారి ఇవ్వనందుకు శిక్షగా 2.5 లక్షల రూపాయల జరిమానా విధించడంతో పాటు అతడి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన కేరళలో జరిగినట్లు తెలుస్తున్నా ఏ ప్రాంతంలో చోటు చేసుకుందో మాత్రం పూర్తి వివరాలు తెలియరాలేదు.